తగ్గేదేలే. బాణం సినిమాతో మన ఇండస్ట్రీలో బాణం లాగా దూసుకొని పోతూ తన సోలో పర్ఫార్మెన్సెస్ తో అందరినీ ఎంటర్టైన్ చేసేటువంటి హీరో నారా రోహిత్ గారు ఇప్పుడు వచ్చేస్తున్నారు సుందరాకాండ సినిమాతో. సో లెట్స్ వెల్కమ్ హీరో నారా రోహిత్ గారు. అలాగే హీరోయిన్ శ్రీదేవి, వృతి వగాని అండ్ డైరెక్టర్ వెంకటేష్ గారు, ద వెరీ వెరీ వర్సటైల్ యాక్ట్రెస్ వాసుకి గారు అండ్ ఫ్రస్ట్రేషన్ సునైనా. వచ్చే కాలం ఆగయా హమయా 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 ఇన్నాళ్ళకి మళ్ళీ నా దిల్ దే దియా హమయా 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 దిల్లే ఆడేస్తుందే దాండియా హమయా 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 ప్రాణం లేచి వచ్చిందే. ఇదొక పెద్ద కార్యక్రమం. ఈ బొక్కేలు అనే దానికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? అది బొక్కే కాబట్టి. అమ్మో, వాసుకి గారు వచ్చారంటే ఇవాళ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. మీ ఇద్దరు కాంబినేషన్ చూడడానికి వెయిటింగ్. మరి మీరేం చేస్తారు? చూసి ఎంజాయ్ చేస్తానండి. లేదు మీ కౌంటర్లు చూసి మేము ఎన్కౌంటర్ అయిపోతాం. సుందరాకాండ సినిమా త్వరలోనే రాబోతోంది. ఈ సందర్భంగా మనం టీం అందరినీ కలుస్తూ ఉన్నాము. టీజర్ ఏదైతే చూసామో అందులో 5 క్వాలిటీస్ ఏదో చెప్పారండి. మీరు రియల్ లైఫ్ లో కూడా అలా 5 క్వాలిటీస్ చూసుకునే సెలెక్ట్ చేసుకున్నారా? అన్ని చూసుకుంటే ఎవరు దొరకరండి. మీకు మీ వారిలో నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? అంతసేపు ఆలోచించారండి. ఇదేంటి సినిమా నా టక 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 అని ఊరికే అట్లా చెప్పడానికి అన్ని నచ్చింది. అందుకు ఏది చెప్పాలో కొంచెం కన్ఫ్యూజ్. సేమ్ నాకు కూడా అలాగే. వాసుకి గ్యారంటీగా ఒక మంచి క్వాలిటీ ఆనంద్ గారిలో ఒకటి చెప్పండి. బాగా వంట చేస్తారండి. ఇంత మంచి క్వాలిటీ మాకు లేదు తెలుసా? రోహిత్ గారు మీకండి, మీకు ఏ క్వాలిటీ నచ్చింది? అండర్స్టాండింగ్. చాలా పెద్ద అంబ్రెలా రోహిత్ అది. కీర్తికి పెళ్లి అవ్వలేదు కాబట్టి మనం అడగలేం. వెంకటేష్ గారు మీకు ఇంకా పెళ్లి కాలేదు. సునైనా ఈయనకు పెళ్లి మాత్రమే కాలేదు. నా ఆన్సర్ నేను చెప్తా. రోజు మార్నింగ్ 10 o'clock కి మా ఆయన సిస్టమ్ ఆన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇయర్స్ ఆఫ్ చేస్తారు. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. బెస్ట్. వండర్ఫుల్. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ శుభాకాంక్షలు. డబ్బులు ఏంటా? కాసిన కదా వాచ్ గేట్ ఫస్ట్ గూగుల్ పే సిగ్గులేకుండా ఎలా ఉంటుంది? ఈ ఇష్టం రా. ఎంతో ఒక 1 crore 2 crore ఏదో. నేను కట్టింది మా సెట్ డిపార్ట్మెంట్ సెట్ బాయ్ కి. ఎందుకంటే మా సెట్ అంతా ఇంత బాగుంది అంటే దాని వెనకాల కష్టపడేది వీళ్ళు కాబట్టి. సో మా సెట్ బాయ్ ఆయన ఫీల్ అవుతాడేమో పాపం. ఆ కీర్తి కూడా కట్టేస్తే. కట్టలేదు, కట్టను అని చెప్పింది. ఓ కట్టను అని చెప్పారా? ఏంటి వెంకీ? కట్టమను ప్లీజ్. సరిపోదేమో. ఇంతకుముందు రాఖీ పండుగ అంటే అబ్బాయిలందరూ మాయమయ్యేవాళ్ళు. కానీ ఈ రోజు చూడు ఎలా వచ్చారు. ఎందుకు అలా ఆలోచించారు? ఎందుకు ఆలోచించారంటే మనం అతనికన్నా వయసులో పెద్దవాళ్ళం కాబట్టి. మీరు మాకు అక్కలా కనిపిస్తారు, మేము అందుకని వచ్చాము. నా వల్ల కాదురా బాబు. ఇప్పుడు మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు మన గేమ్. మీరు ముగ్గురు అటు వెళ్ళిపోండి, మీరు ముగ్గురు ఇలా వచ్చేసేయండి. రండి. టీమ్స్ పేర్లు ఏంటంటే మీరు సుందరాకాండ టీము, మీరు అరణ్యకాండ టీం. మనకి మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. మన దోచే రౌండ్ రూల్స్ ఏంటి అంటే సమయ పాలన అనేది చాలా ఇంపార్టెంట్. జీవితంలో మనం ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మాత్రం మనం సంపాదించుకోలేం. అందుకని మీరు టైం ని బాగా వాడుకున్నట్టయితే మీకు బోలెడంత డబ్బులు వస్తాయి. ప్రతి టీం కి 90 seconds టైం ఇస్తాము. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము.
ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు రావచ్చు. వీర్తి నేను ఏమన్నాను ఇప్పటి వరకు? టైమ్ ఇస్ మనీ, టైమ్ ఇస్ మనీ, టైమ్ ఇస్ మనీ. అబ్బా చాలు ఇచ్చాను. టీం అరణ్యకాండతో మొదలు పెడతాం. అరణ్యకాండ టీం నుంచి 2 అందమైన వాళ్ళు రండి. మీరు బోరు నన్ను పోనీరు. ఇది ఎక్కడండి? యువర్ యావరేజ్ నో జస్ట్. Virti, what I asked, you know, I said whoever is beautiful in the team or handsome, come. So they both came. Oh my God, you guys are so... That is why you should learn Telugu fast. Watch my programs. TRP will also increase from me. అంటే మీ ముగ్గురులో కల్లా ఎవరికి ఏజ్ తక్కువ వాళ్ళు వెళ్ళిపోండి. Whose age is less? మీ టీం అరణ్యకాండ సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళు రెడీగా ఉన్నారు. మా కాలేజ్ స్టూడెంట్స్ అంతా హలో చెప్పండి. ఇందాకే కొంచెం పెరుగన్నం తిన్నారు, అందుకని కొంచెం నీరసంగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి సుందరకాండ టీం వీళ్ళు రెడీగా ఉన్నారు. ఉన్నారా? వీళ్ళు బిర్యానీ తిని ఉన్నారు. ఎంత అన్యాయం మేడం. పెరుగన్నం టీం మనకిచ్చి పెరుగన్నం తినే టీం లాగా అక్కడ కనిపించట్లేదు. అర్థమైంది కదా? మీకు 90 seconds టైం ఇస్తున్నాము. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రాఖీ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. డబ్బులు. డబ్బులు, మనీ. డబ్బులు 14 రైట్ ఆన్సర్. గిఫ్ట్స్. గిఫ్ట్స్ రైట్ ఆన్సర్. నంబర్ 5. అన్నయ్య. అన్నయ్య, బ్రదర్ రైట్ ఆన్సర్. తోబుట్టువులు. స్వీట్స్. 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 12 స్వీట్స్ రైట్ ఆన్సర్. అక్షతలు, బొట్లు. ఆశీర్వాదాలు, అక్షతలు. నంబర్ 4 రైట్ ఆన్సర్. చెల్లెళ్ళు అక్కలు పెట్టే దొబ్బులు. చెల్లెళ్ళు అక్కలు పెట్టే దొబ్బులు. లేదు. ఆర్తి. ఆర్తి రైట్ ఆన్సర్. నంబర్ 6 ఆర్తి. హాలిడే. హాలిడే. హాలిడేస్. హాలిడేస్ లేదు. డ్రెస్సెస్ అంటే మేము బట్టలు. కొత్త బట్టలు రైట్ ఆన్సర్. షాపింగ్ మేము. షాపింగ్ నంబర్ 2 రైట్ ఆన్సర్. అనుబంధాలు. అనుబంధాలు లేదు. సో మీకు వచ్చినటువంటి అమౌంట్ 2,3,380 5,50,000 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫోటోలు, వీడియోలు, సెంటిమెంట్, గుడి, ఫోన్ స్టేటస్ పెట్టుకోవడం, రాఖీ కట్టగానే, స్కూలు కాలేజీలు మానేయడం, బంగారం లేదా వెండి, అన్నా చెల్లెల సినిమాలు. సో పర్వాలేదు, మీకు టోటల్ గా 550 వచ్చింది. దీంతో పాటుగానే మీకు ఒక టాస్క్ కూడా ఉంది. పెళ్లి చూపులు అవసరం అక్క. ఏంటి పెళ్లి చూపులు అవసరం? ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఎలా తమ్ముడు? అసలు మగాళ్ళకి సేఫ్టీ లేదక్క. మహా అయితే పోయేదే ఉంది డ్యూట్. ఒక ప్రాణమే కదా, ఒక ప్రాణమే కదా. రండి రండి. మరి మీ అమ్మాయి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మాయిలు వస్తున్నారా? అంటే మా బాబు ఒక్కరే చేసుకొని పోషించే అమ్మాయిలు ఉన్నారండి. మీరు ఎవరిని కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. అమ్మాయిలు రండి. కొంచెం తగ్గించుకోమా, ఎక్కువైంది. మీ ముగ్గురు వీళ్ళ మా అమ్మాయిలే అండి ముగ్గురు. ఆవిడ అందరికన్నా ఎక్కువ సిగ్గుపడుతుంది ఏంటండి? అది అలవాటు అయిపోయిందండి పాపం, చాలా సంవత్సరాలుగా అదే చేస్తుంది. అయిందా? బాగైందా? ఈ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం అంటే చిక్కు ప్రశ్నే. ఓ పని చేద్దాం, మాకు 5 క్వాలిటీలు కావాలి. అది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా ఎవరు పర్ఫార్మ్ చేస్తే వాళ్ళని వేసుకొని ఐ మీన్ పెళ్లి చేస్తే మీరంతా సింగింగ్, డాన్సింగ్ వచ్చి ఉండాలి. వచ్చు అందరికి వచ్చు. అందరికి వచ్చు. ఏ చేసి చూపించమని. మేము అడిగింది
కొండపల్లి బొమ్మని కాదండి, పాట పాడుతూ డాన్స్. నేను పాడతాను. ఏదమ్మా పాడు. Why this కొలవెరి అడి జబర్దస్త్ అడి అడి డాన్స్. డాన్స్ డాన్స్. వావ్ వావ్. చాలా బాగుంది. నడుము చూస్తే నయగారా ఫాల్స్ అన్నారు కానీ తమ్ముడు చూడడానికి నడుమే లేదే. సరే సింగింగ్ అండ్ డాన్స్ అయిపోయింది. ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏ ఐ టాక్ ఇంగ్లీష్ ఐ ఇద్దరు టాక్ మాట్లాడొచ్చు. ఇంగ్లీష్ ఐ ఈట్ ఇంగ్లీష్ ఐ స్లీప్ ఇంగ్లీష్ I walk in English. I walk in English. I stay in Tukuguda. Near Tukuguda there is Kodi farm. There is Kodi Penta there. Then after that Kodi Penta there is Barre farm. In Barre farm there is dairy products. Yay! లండన్ యూనివర్సిటీలోంచి పాస్ అయింది. ఏ లండన్ యూనివర్సిటీలో చాలా బాగుందమ్మా. తమరు ఇంగ్లీషు ఇంగ్లీష్ మాట్లాడమ్మా. Hi. मेरा नाम. Hi. I can talk in English. I can speak in English. I can walk in English. షీ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, షీ కెన్ వాక్ ఇన్ ఇంగ్లీష్, బట్ షీ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళ రేపు ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ లో ఉన్నారు మీరు చూపించండి ఒకసారి. చాలా బాగా నా మీద కాదు. ఉదాహరణకి ఎవరైనా ఈవ్ టీజింగ్ బాయ్ వస్తే వాడు ఎప్పుడు మా ఇంటి ఎదురుగానే ఉంటాడు. రారా రా బాబు ఇట్రా నువ్వు. ఇలా చెయ్యొచ్చా? పర్మిషన్ లేకుండా ఇట్లంతా రాకూడదు. నాకు అర్థం కాలేదు సార్. మీరు ఎందుకండి అట్లా చేశారు? ప్లీజ్ అండి అట్లా చెయ్యొద్దండి. ఎవరినైనా చేసుకో బాబు, వీడిని మాత్రం చేసుకోక. ఎక్కువ మాట్లాడుతుంది. ఇది సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫీ ఇవ్వకపోతే చిచ్చులు బుజ్జులు అని బుజ్జగించినట్టుంది. ఇది సెల్ఫ్ డిఫెన్స్. అది దేకో మన పర్ఫార్మెన్స్. ఓన్లీ వన్స్ ఫసక్. పిల్లాన్ని చంపేస్తారా? మీ ఆయన చాలా పాపం అండి. అవును మీరు ఏమవుతారండి ఆయనకి? అక్క అక్క పెళ్లి చేసుకున్న తర్వాత మీరు కూడా ఉంటారా ఇంట్లో? నువ్వు చేసుకోవే. నాకొద్దు. ఇంట్లో అన్ని సామాన్లు ఉండాలి. ప్రెషర్ కుక్కర్ ఉంది, డ్రమ్ అంతా ఉంది, షాపింగ్ ప్లేట్ కూడా ఉందండి. చాలా బాగా కోస్తారు పిల్లలు. అవన్నీ మావాడి మీద ఉండకూడదు. అబ్బాయి కన్నా అక్క ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ ఉంది. నాకైతే ఆ ఫ్యామిలీ వద్దు. నువ్వు వద్దు. నీకేమర్థమైందని వస్తున్నావు? మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అబ్బాయితో ఉంటారా అక్కతో ఉంటారా నాకు అర్థం కాదు. అంటే మీరు కూడా ఉండేలా ఉన్నారు కదా మాతో, అందుకని. అవసరం లేదండి. నా తమ్ముడి సుఖ సంతోషాల కోసం అంతకైతే నేను వెళ్ళిపోతాను. నేనే మీ ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను తమ్ముడు. వెళ్ళిపో అక్క. తమ్ముడు ఓకే సో ఇప్పుడు సెకండ్ టీం రాబోతున్నారు. మన సుందరకాండ టీం రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సొంత ఊరు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పుట్టినిల్లు. ఓకే రైట్ ఆన్సర్. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్. ఫస్ట్ లవ్. తొలి ప్రేమ రైట్ ఆన్సర్. 14. స్కూల్ పాఠశాల. 12 రైట్ ఆన్సర్. ఫార్మ్స్ పొలాలు అవన్నీ రాదా? పొలాలు లేదు. జ్ఞాపకాలు రైట్ ఆన్సర్. 10. నేచర్ వాటర్ ఫాల్స్ లేదు. రిలేటివ్ బంధువులు నంబర్ 2 రైట్ ఆన్సర్. గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్యలు లేదు. జాతరలు. ఓకే పండగలు నంబర్ 1 రైట్ ఆన్సర్. టెంపుల్స్ గుళ్ళు లేదు. గేమ్స్ ఆట పాట. ఎంత వచ్చింది? 2 4 6 7 8 860 8,90,000. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫంక్షన్స్, వేసవి సెలవులు, ప్రశాంతత, పద్ధతులు సంప్రదాయాలు, చిన్ననాటి అల్లర్లు, వంటలు,
ఆస్తి పాస్తులు 8,90,000. కానీ ఇప్పుడు ఒక టాస్క్ ఉంది. నేను ఒక సాంగ్ చెవులో చెప్తాను. ఆ సాంగ్ ఏంటి అనేది మీరు బొమ్మ గీయాలన్నమాట. ఆ బొమ్మని చూసి మీ టీం మెంబర్స్ గెస్ చేయాలి. ఆర్టిస్ట్ మాల్ ఆర్టిస్ట్ లేదు ఇక్కడ బాబు. వాసుకి గారు ముందు మీరే రండి. మీరిద్దరు ముందరకు వచ్చేసేయచ్చు. మీరు గెస్ చేయాలి వాసుకి ఏ పాట గీస్తుంది అని. ఓకేనా? నేను ఆ పాటలోని లైన్ చెప్పేస్తాను తనకి. ఏదో ఒకటి అందులో నుంచి ఎలిమెంట్స్ ఏమైనా గీయొచ్చు తను, లేదా హీరో బొమ్మ గీయొచ్చు. మీ ఆయన బాగేస్తారు కదా ఆట. మీరు ఇన్ని సంవత్సరాలు నేర్చుకుని బాగేస్తే మా ఆయన పిలవాలి. 1 minute టైం ఇస్తున్నాను నేను మీకు. ఇది వచ్చి యాక్టర్ బొమ్మనా లేకపోతే సాంగ్ గురించి? యాక్టర్. ఓకే, యాక్టర్. బా ఇట్లా బొమ్మ ఏదో బొమ్మ. బుట్ట బొమ్మ. ఏ రైట్ ఆన్సర్. అక్క బాగేసారు. ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఇప్పుడు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఆవిడ గీయబోతున్నారు చూడండి. అపురూపమైనటువంటి పాట, సూపర్ హిట్ సాంగ్. 1 minute టైం ఇస్తున్నాము. ఒక చెయ్యి వెళ్ళిందండి. వెళ్ళి నోట్లో దగ్గర పెట్టి చూపులతో గుచ్చి గుచ్చి చెప్పారు కదా చంప మీద. చంప మీద ఏం స్టార్ట్ అవుతుంది? ఏదో సాంగ్ ఏంటి స్టార్ట్ అవుతుంది? దానికి ఇలా చెయ్యి కొంచెం పైకి పెట్టాలా? ఇక్కడ నుంచి ఇట్లా పట్టు రావాలా? టీవీ బాక్స్. ఆ పక్కన ఏదో ఉంది చూడండి. ఏంటది? టీవీకి జుట్టు వచ్చింది. ఇది చూడండి. మేజ్, పైప్, వాటర్, వాష్ బేసిన్. ఓకే, బకెట్, డ్రమ్, అండా. సరే అది వదిలేసండి, వేరేదన్నా చెప్పండి. సోప్, సబ్బు. ఇది సబ్బు. ఇది సబ్బులో నుంచి వచ్చిన నురగ. అరణ్యకాండ టీం రండి. భయపడకు, ఇట్రా. నా భయం నేను గీసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో. బస్. బస్, స్కూల్ బస్. కాలేజీ పప్పల బస్సు, ఏ సీట్ చూసిన ఫ్రెష్. వాళ్ళకి లవ్ సాంగ్స్ ఇచ్చి మాకేం అంటే. బంతి, చామంతి, రోజ్ రోజా పువ్వ. పుష్పానా? పుష్పకి నామం ఏంటండి? ఇప్పటి నుంచి ఒకటే ఫ్లవర్ చెప్పు. దీనికన్నా పుష్పరాజ్. This, the other one. సామి, నా సామి, బంగారు సామి, రత్నాల సామి, రైట్ రోషాల సామి. నా సామి, రరా సామి, బంగారు సామి, మీసాల సామి, రోషాల సామి. పార్ట్ 2 కదా? కిసికా. హౌ మీరు ఇది చూసి ఎట్లా కిసిక్ అన్నారు? Dancing bro. దట్ గర్ల్ ఇస్ డాన్సింగ్ బ్రో అంట. అంటే ఈ అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి నేను ఈజీగా ఇవ్వాల్సి వచ్చింది. అందుకని వీళ్ళకి 3 points వచ్చాయి, మీకు 2 points వచ్చింది. ఇది న్యాయం కాదు సుమా. సరే అయితే మీకు 2 points, వీళ్ళకి కూడా 2 points. ఇప్పుడు మనం అసలు సిసలైన రెండో రౌండ్ మొదలు పెడుతున్నాం. అదే నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే గనక మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 1 lakh వస్తుంది, లేదంటే 1 lakh పోతుంది. కానీ బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి మీరు.
అండ్ అలాగే ఫస్ట్ క్లూ కి చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ కి మీరు చెప్పారంటే మీకు 75,000 వస్తుంది. థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000 మాత్రమే. ఓకే రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బోలినంత డబ్బులు, బంగారం అంతా ఉన్నాయి అక్కడ. చెప్పండి. లక్కీ భాస్కర్. సరే లాక్ చేసేసాం 1 లాక్ దగ్గర. ఇంకెవరు బజర్ నొక్కడానికి లేదు, కానీ క్లూలు చూస్తాం. సో లక్కీ భాస్కర్ అయినట్టయితే మీకు 1 లాక్, లేదంటే కేజీఎఫ్ చెప్పాం కదా. కేజీఎఫ్ లక్కీ భాస్కర్ కేజీఎఫ్. సరే మేము కేజీఎఫ్ లాక్ చేసాం. సెకండ్ క్లూ చూద్దాం. అక్కడ పడవ ఉంది. ఓకే కుబేరా అండి. బోలెడంత ఆయిల్ ఉంది. లేదు కేజీఎఫ్ లో లాస్ట్ లో సముద్రంలో తీసుకెళ్లి బంగారం వేశారు కదా, ఆయిల్ రిగ్గింగ్. అదే అయి ఉండొచ్చు. కరెక్ట్. థర్డ్ క్లూ చూద్దాం. కేజీఎఫ్ అండి. భలే వాళ్ళే. వాళ్ళ అమ్మ చాలా కష్టపడి పెంచింది కదా అబ్బాయిని. ఆ పాట కూడా ఉంటుంది. ఫోర్త్ క్లూ. అప్పుడు అతను వెళ్తూ ఉంటే అడుక్కునేవాడు కూర్చుంటాడు. కేజీఎఫ్ ఆల్రెడీ ₹1,00,000 రెడీ చేసి. సో రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. పోయిరా 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 మావా. 1 లాక్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. ర్యాపిడ్ ఫైర్ స్పెషాలిటీ ఏంటంటే మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి 2 ఆప్షన్స్ ఇస్తాము. మీరు ఒకవేళ చెప్పొద్దు అనుకుంటే ఆ డార్ట్ కరెక్ట్ గా గోల్ ఉంది కదా, ఆ గోల్ లోనే పడాలి, లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనము మన డైరెక్టర్ గారితో మొదలు పెడదాం. వెంకటేష్ గారు రండి ప్లీజ్. సుందరాకాండ సినిమాలో వాళ్ళ పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? ఏ నారా రోహిత్ గారు, బి శ్రీదేవి గారు. వెంకీ గారు ఈ క్వశ్చన్ కి మాత్రం మీరు చేయలేరు. నేను వేసిన తగలదు. తెలివైనవాడు. ఎవరు న్యాయం చేశారు? నారా రోహిత్ గారా, శ్రీదేవి గారా? ఎవరు నిన్ను కొట్టరు? ఇద్దరు కొడతారు. రోహిత్ గారు. నారా రోహిత్ గారే సుందరాకాండ సినిమాలో పాత్రకి న్యాయం చేశారు. మరి శ్రీదేవి గారు? యా హలో, ఇంకో క్వశ్చన్ ఉంది. అయ్యో, వాసుకి గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆవిడ గురించి మీరు తెలుసుకున్న విషయం ఏమిటి? ఏ ఆవిడికి చాలా కోపం ఎక్కువ, బి షూటింగ్ కి ఎప్పుడు టైం కి రారు. ఎక్స్క్యూజ్ మీ, ద క్వశ్చన్ ఇస్ రాంగ్. ఓకే నేను క్వశ్చన్ ఆన్సర్స్ మారుస్తున్నా. వాసుకి గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆవిడ గురించి మీరు తెలుసుకున్న విషయం ఏంటి? ఏ ఆవిడ చాలా ఎక్కువ మాట్లాడతారు, బి ఆవిడ శ్రీదేవి గారి కన్నా అందంగా ఉంటారు. బాగా మాట్లాడతారు. వాసుకి గారు చాలా ఎక్కువ మాట్లాడతారు, అసలు ఆనంద్ గారు ఎలా భరిస్తున్నారు అని అడిగినటువంటి డైరెక్టర్ వెంకటేష్ గారు. మీరు బయలుదేరొచ్చు. సునైనా దమ్మ. మీ హస్బెండ్ మీ గురించి రెగ్యులర్ గా చేసేటువంటి కంప్లైంట్ ఏంటి? ఏ మీ వంట తినలేకపోతున్నాను, ఫ్రస్ట్రేషన్ ని భరించలేకపోతున్నాను. ఇది పడదు, చెప్పలేను. ఇది ఊరికే చూస్తున్నా. చూసావా? వావ్, మీ ఊర్లో చూడడం అంటే ఇదేనా? పెట్టా కదా. కరెక్ట్. దీనివల్ల ఏంటంటే నీకు ఇంకో క్వశ్చన్ యాడ్ అవుద్ది. ఇప్పుడు చెప్పు ఆన్సర్. ఎలాగో అది పడదు. మీ ఫ్రస్ట్రేషన్ భరించలేకపోతున్నాను. నా ఫ్రస్ట్రేషన్ భరించలేకే మా ఆయనే నాతో ఛానల్ పెట్టించాడు అని చెప్పినటువంటి సునైనా. ఓకే థ్యాంక్ యూ సునైనా. వాసుకి గారు రండి. మీరు రాఖీ పండగ రోజు ఒకే ఒక రాఖీ కట్టాలి అనే ఒక రూల్ వచ్చింది అనుకోండి, ఎవరికి కడతారు? ఏ మీ రియల్ బ్రదర్ కి, బి తొలి ప్రేమలో మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి. ఎలాగో పడదు, పెద్ద కష్టపడక్కర్లేదు. ఎవరికి కడతారు చెప్పండి. నాకు రియల్ బ్రదర్ లేదు, కళ్యాణ్ గారికి కట్టను. కట్టరా? ఎందుకు? ఆ రోజు ఆయన దొరకరు ఫస్ట్ కట్టాలంటే కూడా. దొరికేరే అనుకోండి, దొరికితే కడతాం. సో పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కడతానని చెప్పినటువంటి వాసుకి. మీరు ప్రొడ్యూసర్ గా చేస్తే ఏ హీరోతో సినిమా చేస్తారు? ఏ నారా రోహిత్, బి విజయ్ దేవరకొండ. నేను ప్రొడ్యూసర్ అవ్వను. మేము బలవంతంగా మిమ్మల్ని చేసాం ప్రొడ్యూసర్.
ఇప్పుడు ఆన్సర్ ఏంటి? మల్టీ స్టారర్ బేసికలీ బోత్ ఐల్ డు. బట్ అలాంటి ఆప్షన్స్ మా దగ్గర లేవు, మీరు ఒక పేరే చెప్పాలి. ఓకే, ఫస్ట్ మూవీ వుడ్ బి నారా రోహిత్, సెకండ్ మూవీ వుడ్ బి దేవరకొండ. మేము ఫస్ట్ మూవీ వరకే ఉంచి సెకండ్ మూవీని ఎడిటింగ్ లో తీసేస్తాం. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పద్యం కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యోగి వేమన. టైమ్ అప్. సరే, ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలకి ఎవరు చెప్పలేదు. సెకండ్ క్లూ ఇస్తున్నాం 75,000. ఎవరికైనా తెలిస్తే బజార్ నొక్కొచ్చు. మన సుందరకాండ టీం. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు. పురుషులందు పుణ్య పురుషులు. పురుషులందు పుణ్య పురుషులు కాదు అది. అన్నిటి దానికి కలిపేయకండి. మీరు చెప్పింది కరెక్టో కాదో ఇంకా తెలియదు మాకు. థర్డ్ క్లూ చూద్దాం. మేడిపండు. ఇది మేడిపండేనా? మేడిపండే. అయితే అది మేడిపండే. ఓకే, ఫోర్త్ క్లూ. ఎంత క్యూట్ ఉన్నాయి కదా పురుగులు. ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మీరు 75,000 క్లూ దగ్గర బజర్ నొక్కారు కాబట్టి మీకు 75,000. థర్డ్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూర్యుడు, మేఘాలు ఉన్నాయి అక్కడ, ఆకాశం కనిపిస్తుంది. టైమ్ అప్. క్లూ నెంబర్ 2. మన అరణ్యకాండ టీం బజర్ నొక్కారు. సూర్యుడివో చంద్రుడివో మా ఇద్దరి కలయికవో. సో సూర్యుడివో చంద్రుడివో కరెక్ట్ అయినట్టయితే మీకు 75,000 వస్తుంది, లేదంటే పోతుంది. థర్డ్ క్లూ. గుడ్ మార్నింగ్. సూర్యుడివో చంద్రుడివో మా పోయింది. సూర్యుడివో చంద్రుడివో తెల్లవారుజామున మా వాకిట్లో ముగ్గువో. ఓకే, 4వ క్లూ చూద్దాం. సినిమా పాట ఏంటో చూద్దాము. ఆకాశాన సూర్యుడుండడు. సో సుందరకాండ సినిమాలోని పాట వేశాము, గెస్ట్ చేయలేదు మీరు. 75,000 తీసుకోండి. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా మన అరణ్యకాండ టీము బాగా డబ్బులు ఇచ్చుకున్నారు. వెరీ గుడ్. ర్యాపిడ్ ఫైర్ పెట్టండి. వీర్తికం. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరోయిన్ మీకు అసలు డాన్స్ లో పోటీ కాదు అనుకుంటున్నారు? ఏ శ్రీలీల, బి సాయి పల్లవి. Both of them are amazing. So that's why you can put that in the goal. Luckily Venkatesh was not there. శ్రీలీల or సాయి పల్లవి? సాయి పల్లవి. సాయి పల్లవి గారు నాకు అసలు కాంపిటీషనే కాదు అని చెప్పిన వీర్తి. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు రండి. ఈశ్వర్ సినిమాకి సక్సెస్ మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఏ మీ అందం, బి మీ యాక్టింగ్. ఆఫ్ఘనిస్తాన్ గాన్. అందం అని చెప్తారు. ఈశ్వర్ సినిమా హిట్ అవ్వడానికి గల రీజన్ నా అందమే. మరి ప్రభాస్ సంగతో? మీరు ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి గల కారణం ఏంటి? ఏ మీకు తెలుగులోని స్టోరీస్ నచ్చకపోవడం వల్ల, బి డైరెక్టర్స్ ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల? రెండు కాదు అంటే ఇదే ఖతం చేయాలనే. సారీ, నేను ఇది ఊరికే అడిగాను, యాక్చువల్లీ లేదు. థ్యాంక్ యూ, బాయ్. నారా రోహిత్ గారు రండి రండి. మీకు
బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? ఏ చంద్రబాబు నాయుడు గారు, బి పవన్ కళ్యాణ్ గారు. అది నా మీద వేయాలని అనుకున్నారా ఏంటి? ఆయన అంత గట్టిగా వేశారు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు. నారా రోహిత్ గారికి బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. దట్స్ ద థంబ్నెయిల్. అంతే అంతే. ఇంకా అంతకు మించి లేదు. థంబ్నెయిల్ ఇస్ మిస్సింగ్. అయితే మీరు చెప్పుకోండి. ఇండస్ట్రీలో మీ మేలు కోరేటువంటి మిత్రుడు అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ నాగశౌర్య, బి మంచు మనోజ్. యాక్చువల్లీ ఇద్దరు బాగానే క్లోజ్, బట్ శౌర్య. ఇండస్ట్రీలో మేలు కోరే మిత్రుడు అంటే నాగశౌర్య పేరు చెప్పారు, మరి మంచు మనోజ్. యాక్చువల్గా శౌర్య కాదు, మనోజ్. శౌర్య ఇస్ లైక్ బ్రదర్. ఓకే, మనోజ్ ఫ్రెండ్. మనోజ్ ఫ్రెండ్. అమ్మయ్యా, జస్ట్ ఇప్పుడు డ్యూటీలో మిస్ అయ్యారనమాట, లేకపోతే ఒకటి పిలుస్తాడు అక్కడి నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. నేనే లవ్ గురు. మీ అందరికి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది నేర్పించడానికి ఇక్కడికి వచ్చాను. గట్టిగా ఒకసారి చప్పట్లతో నాకు అభినందనలు తెలియజెప్పండి. బాబు, మీ ఒక ప్రపోజల్ చేయడం వచ్చా మీకు? అదేంటి, లవ్ ప్రపోజల్ చేయడం రాదా? ఇలా రా బాబు, నేను నేర్పిస్తాను. చాలా సింపుల్. అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి గొప్ప గొప్ప శిల్పాలు చెక్కింది ఎవరు అని అడగాలి. జక్కన్న. అప్పుడు మీరు కాదు మీ నాన్న అని చెప్పాలి. వెంటనే అమ్మాయి పడిపోతుంది. ఇప్పుడు వెళ్ళండి, ఒకసారి ప్రపోజ్ చేయండి చూద్దాం. ఒక ఫోటో ఇస్తారా? ఎందుకండి నాతో ఫోటో? మీకు మా అమ్మకి అద్భుతం ఏంటో చూద్దామని. మా అమ్మకి అర్థం అంటే ఏంటని చూసి అద్భుతం ఏంటి? అద్భుతమే కదా. అద్భుతం. ప్రపోజల్ అయిపోయిందా? అయిపోయింది. మీ తీసుకెళ్ళిన పువ్వు ఇంకా మీ చేతిలోనే ఉందేంటి? ఉండిపోయింది. ఈ స్టూడెంట్ ఫెయిల్ అండి. అంటే సుమా గారు నేర్పించింది కాకుండా మీరు మంచిగా రియల్ గా ఏదైనా చేస్తే బాగుంటుంది. సొంతంగా అంటే ఆయన పారిపోతాడు ఇప్పుడు. ఇది ఇచ్చి చూడరా, ఇది ఇచ్చి చూడరా. రే వర్కౌట్ అయ్యే ప్రపోజల్ చెప్తున్నాను రే. ప్లానింగ్. పురాణాలు మీకు అన్యాయం చేస్తాయండి. పురాణాలు నాకెందుకండి అన్యాయం చేస్తుంది? దేవకన్యలు పురాణాల్లో ఉన్నారంటారు, సుమాడ్డలో కూడా ఉన్నారు కదా. వెరీ గుడ్. ఈ ప్రపోజల్ వర్కౌట్ అయినట్టుంది. ఇట్లా పెట్టినట్టు ఉంది నాకు. ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సర్వే కండక్ట్ చేసేసాము అండ్ ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కి టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. కరెక్ట్ గా టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి ఎంతైనా పెట్టొచ్చు. అది కరెక్ట్ అయితే 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. అండ్ ఒకళ్ళు ఆన్సర్ చెప్పేశారనుకోండి, ఇంకో టీం వాళ్ళు అది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పొచ్చు అండ్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా పెట్టొచ్చు. అది డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే, రెడీ? యూత్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఎక్కువగా చేసే పనులు ఏంటి? ఏ నిద్రపోవడం, బి లవర్ తో ఫోన్ మాట్లాడడం, సి వంట ప్రయోగాలు చేయడం, డి రీల్స్ చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. యూత్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఎక్కువగా చేసే పనులు ఏంటి? నిద్రపోవడం, లవర్ తో ఫోన్ మాట్లాడడం. వాసుకి గారు అంటే సుందరకాండ టీమ్. స్పీకింగ్ విత్ ద లవర్. ఓకే, లవర్ తో ఫోన్ లో మాట్లాడడం. ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs పెడుతున్నాం మేము. సో వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? కత్యం. మరి ఎంత పెడతారు మీరు? 3 లక్షలు పెడతాం. 75,000 పెట్టండి. మేడం 75,000కి ఏమొస్తుంది? ఏం రాదు, 3 లక్షలు పెట్టండి. మీరు ఇద్దరు కూడా లవర్ తో ఫోన్ మాట్లాడడం అనుకుంటున్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఇదిగోండి, మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగింది. మీ అమౌంట్ ఏమో డబుల్ అయింది.
ట్రైనింగ్ కోసం దేశ విదేశాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. ఇప్పుడే ఇక్కడికి కజాకిస్తాన్ నుంచి కూడా వచ్చాడు. రా బాబు. మేడం నా పేరు లవర్ బాయ్. కానీ ఒక్కళ్ళు కూడా పడట్లేదంట. నేను ఆల్రెడీ నీకు 1 month నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. ఈ రోజు నీకు ప్రాక్టికల్ క్లాసెస్ జరుగుతాయి. ఓకే మేడం. వెళ్ళు. ఆ గ్రీన్ కలర్ చుడిదార్ అమ్మాయికి ప్రపోజ్ చేయి. జాగ్రత్త. కానీ హెల్మెట్ ఉందా? ఏదో తేడాగా ఉందేంటి? అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, అంతఃపురంలో ఉండవలసిన మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేనెందుకు అంతఃపురంలో ఉంటాను? అంటే మరి రాణి ఉండదు అంతఃపురమే కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? సార్ మీరు చెయ్యండి. మీ వేలు సైజ్ ఎంత? ఎందుకు? అంటే ఎంగేజ్మెంట్ కి మరి రింగ్ చేయించాలి కదా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. అవును, మీ వీప్ సైజ్ ఎంత? దేనికండి? అంత మందపాటి కట్ట తీసుకుని గుచ్చితే పైకి. ఆల్రెడీ ఇంత పడ్డాం కదా. ఇలాగైతే నీకు లవ్ ప్రపోజల్ దొరికినట్టే. నేను బాగానే ప్రపోజ్ చేశాను మేడం. నువ్వు బాగానే ప్రపోజ్ చేసావని అనుకుంటున్నావు. చెత్తలా ఉంది. షర్ట్ బాగుంది, ప్యాంట్ బాగుంది, గ్లామర్ గా వచ్చాను. అన్ని ఒకటే కలర్ లో ఉంది. పొడగలో. ఓకే, సెకండ్ క్వశ్చన్. మన నిద్రలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలకి టక్కున లేస్తాం? ఏ, ఇంట్లో సామాన్లు కింద పడ్డప్పుడు. బి, డోర్ సౌండ్ కి. సి, కుక్కలు బాగా అరుస్తున్నప్పుడు. డి, సడన్ గా ఫోన్ రింగ్ అయినప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన నిద్రలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలకి టక్కున లేస్తాం? ఇంట్లో సామాన్లు కింద పడ్డప్పుడు, డోర్ సౌండ్ కి. చెప్పండి. రోడ్ సైడ్ కుక్కలు అరుస్తుంటే we won't get up at all. Which will get up అని? Oh, we will get up our phone. సడన్ గా ఫోన్ రింగ్ అయినప్పుడు. ఓకే, ఎంత అమౌంట్ పెడతారు? 4 lakhs. ఓకే, 4 lakhs సడన్ గా ఫోన్ రింగ్ అయినప్పుడు. ఆప్షన్ డి మీద పెట్టారు. ఇది రైటా రాంగా? రాంగ్. ఓకే, ఎంత పెడతారు రాంగ్ అని? 2 lakhs. 2 lakhs. వీళ్ళు 2 lakhs పెట్టారు, వీళ్ళు 4 lakhs పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. సొచ్చిన అడు బాబునే పాపం డబ్బులు పోయాయండి మీకు. ఎప్పుడు వచ్చాయండి వాళ్ళకి పాపం. ఓకే, థర్డ్ క్వశ్చన్ అడిగే ముందు మీరు ప్రపోజల్ ఇంకొంచెం గట్టిగా చేస్తే బాగుంటుందేమో మన వీర్తికి. మళ్ళీ Can you cut my ring? Why? Only a diamond can cut another diamond. ఇంకోటి ఉందా? వద్దులేండి. ఇంకోటి లేదా? థ్యాంక్ యూ. మూడో క్వశ్చన్. అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి అలవాటుని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు? ఏ, లేటుగా లేవడం. బి, ఎక్కువగా తినడం. సి, పక్కన వారి విషయాల్లో తలదూర్చడం. డి, ఫోన్ చూడడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి అలవాటుని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు? లేటుగా లేవడం, ఎక్కువగా తినడం. నొక్కారు. మాకు కనిపించింది మీరు నొక్కారండి. బి మేడం. బియా అంటే ఎక్కువగా తినడం. ఎంత పెడతారు అమౌంట్? ఫుల్ అమౌంట్. ఫుల్ అమౌంట్ 75,000 పెట్టుకోండి. 4 lakhs. ఖర్చులు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రైట్. ఓకే, ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs. సో ఇక్కడ 2 lakhs, ఇక్కడ 4 lakhs. చూద్దాము. రైట్ ఆన్సర్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తుబాలా. ఎక్కువగా తినడం రైట్ ఆన్సర్. అండ్ మీరు కూడా చెప్పారు రైట్. అలాగే మీకు డబ్బులు వచ్చాయి, మీకు కూడా డబ్బులు వచ్చాయి. మీ 4 lakhs 3 times పెరిగింది. కానీ మీరు బిగినింగ్ నుంచి కూడా లీడ్ లో ఉండటం వల్ల ఇంకా లీడ్ కంటిన్యూ చేస్తున్నారు సుందరకాండ టీం. మన
మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఇప్పటి వరకు మీరు సొంతం చేసుకున్న డబ్బులు మీవి కాదు, అది ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు లీడ్ లో ఉన్నటువంటి టీం ఎవరు అంటే మన సుందరకాండ టీము లీడ్ లో ఉన్నారు. 23,65,000. అరణ్యకాండ టీం ఏమో 12,75,000తో ఉన్నారు. ఓకే, సో సుందరకాండ టీం మీకు మేము కొన్ని టాపిక్స్ ఇస్తాం. మీరు అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాపిక్ రిలేటెడ్ గా పిక్చర్ స్క్రీన్ మీద వస్తుంది, మీరు ఆన్సర్స్ చెప్పాలి. మీరే కాదు, మీరు కూడా అదే సబ్జెక్ట్ కి ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. కానీ మీరు ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. అండ్ రెడ్ లైట్ తాకే లోపల రైట్ ఆన్సర్ చెప్పకపోతే ఆ లెవెల్ ఓడిపోయినట్టు. ఇంకా అక్కడతో గేమ్ ఎండ్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇంకో టీంకి వెళ్ళిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. మీకే టాపిక్స్ ఇస్తున్నాను. రెడీ? సుందరకాండ, తెలుగు, గణితం, సినిమా, మ్యాప్స్, పటాసులు, చిన్ననాటి ఆటలు. సినిమావే బెటర్. సినిమా. సో సినిమాలోని రొమాంటిక్ సాంగ్స్ పోస్ట్ చేసేస్తాము, సినిమా పేరు చెప్పాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ యోర్ టైం స్టార్ట్స్ నౌ. వర్షం. రైట్. ఉప్పెన. ఉప్పెన రైట్. బాహుబలి. రైట్. సరైనోడు. రైట్. అదే అర్జున్ రెడ్డి. రైట్. జైలవ్ కుస. రైట్. పోకిరి. రైట్. ఆరెంజ్. రైట్. ప్రేమ కథ చిత్రం. రైట్. నేనే రాజు నేనే మంత్రి. రైట్. ఘర్షణ. ఘర్షణ రైట్. గోవింద అందరూ పాడలే. రైట్. సై. సై రైట్. డియర్ కామ్రేడ్. రైట్. హలో మస్కా. రైట్. అనగనగా ఒక ధీరుడు. రైట్. ఓ మై గాడ్, టై అయిపోయింది. 2 టీమ్స్ బ్రహ్మాండంగా ఆడేశారు. సో టై అయింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రాకర్స్ ఇస్ ఈజీ. మ్యాథ్స్ ఈజీ ఏమో. సరే ట్రై చేస్తాం. కొన్ని తీసివేతలేస్తాము, వాటి సమాధానాలు చెప్పాలి. మళ్ళీ మీతోనే మొదలు పెడుతున్నాము. రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. 1. రైట్. 3. రైట్. 6. రైట్. 7. రైట్. 13. రైట్. 125. రైట్. 132. 130. 130 రైట్. 130. 130 రైట్. 1165. 1065. 1065 రైట్. 1465. 1355. సో అలా ఈ రోజు సుందరకాండ గెలిచారు. కలిసి వచ్చే కాలం ఆగయా. హమయా 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 ఇన్నాళ్ళకి మళ్ళీ నా దిల్ దే దియా. హమయా 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 దిల్లే ఆడేస్తుందే దాండియా. హమయా హమయా హమయా. అలా మొత్తానికి ఈ రోజు సుందరకాండ టీమే గెలిచారు. కంగ్రాచులేషన్. గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మీకు 10,000 రూపీస్ చెక్ కూడా. సో అదండి ఈ రోజు మన సుమా అడ్డా. మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.